హలో అండి, నా పేరు డాక్టర్ డి నరేంద్ర, న్యూనిటాలజిస్ట్. ఈ బేబీ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీ, 930 grams. మదర్ ఫేటల్ బెడిట్రేడియా ఉందని చెప్పేసి అండ్ ట్రాట్ పొలాప్స్ ఉందని చెప్పేసి ఎమర్జెన్సీ ఎల్ఎస్ఎస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా బేబీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇమీడియట్ బేబీ హ్యాడ్ గుడ్ ట్రై. సో పుట్టంలోనే బేబీ ఏడ్చారు. సో వీ థాట్ దట్ హాఫ్ ఆఫ్ ది జాబ్ ఈజ్ ఓవర్. ఓకే, అండ్ తర్వాత బేబీకి ఇనిషియల్గా లంగ్ మెచ్యూరిటీ సరిగ్గా లేకపోవడం వల్ల రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. సో దానికోసం ఎన్ఐసిలో డోస్ ఆఫ్ సర్ఫెక్టెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సర్ఫెక్టెంట్ ఇచ్చిన తర్వాత బేబీని నాన్ ఇన్వాజివ్ రెస్పిరేటరీ సపోర్ట్తో ఆల్మోస్ట్ 32 days ఎన్ఐసిలో ఉంచాల్సిన అవసరం వచ్చింది. ఇన్ ది ఎన్ఐసి స్టే బేబీ ఫీడ్స్ టాలరేషన్ అండ్ 1 week కల్లా ఫుల్ ఫీడ్స్ వచ్చేసింది. అండ్ ఫీడ్ టాలరెన్స్ బాగుంది, ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఏమీ లేదు. తలలో బ్లీడ్ కానీ అండ్ బేబీకి ఎనిమియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు అనమాట. సో బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కూడా లేకుండా ఇంకా వేరే అదర్ కోమార్బిడిటీస్ అంటే ఆర్ఓపి కానీ బీపీడీ కానీ అండ్ ఆస్టియోపీనియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ఎలాంటి కోమార్బిడిటీస్ లేకుండా సక్సెస్ఫుల్గా విత్ డిశ్చార్జ్ వెయిట్ ఆఫ్ 1.79 kgsతో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా వెయిట్ గెయిన్ అయితే అవుతారో అలా వెయిట్ గెయిన్తో సక్సెస్ఫుల్గా ఈరోజు 33+3 weeksకి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. సో రియల్లీ ఐ కంగ్రాచులేట్ మై ఎన్ఐసియు నర్సింగ్ టీమ్. ఎందుకంటే నర్సింగ్స్ చాలా బాగా చూస్తున్నారు. సో దానివల్లే ఇలాంటి కోమార్బిడిటీస్ లేకుండా, ఇన్ఫెక్షన్ అనేది లేకుండా మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ అన్నట్టు.